నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ప్యాంక్రియాటైటిస్ అంటే ఏమిటి, రావడానికి గల కారణాలేంటి, లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏ విధంగా అందుబాటులో ఉంది, ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి కిమ్స్ హాస్పిటల్స్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ పార్థసారథి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు షో. ప్యాంక్రియాటైటిస్ అంటే ఏమిటి? ముందుగా ప్యాంక్రియాటైటిస్ అంటే ప్యాంక్రియాస్ అనేది ఒక ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన దాంట్లో వాపు ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు ఆ జబ్బుని మనం ప్యాంక్రియాటైటిస్ అని చెప్తాం. సో ఈ జబ్బు గురించి మనం తెలుసుకున్న ముందుకు ప్యాంక్రియాస్ అంటే ఏంటి అని తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు మనం డైజెస్టివ్ సిస్టంలో చాలా ఇంపార్టెంట్ అవయం ఉంటుంది. లివర్ ఉంటుంది, ప్యాంక్రియాస్ ఉంటుంది, పెద్ద పేగు, చిన్న పేగు దాన్ని ఉంటుంది. సో ఇవి అన్నిట్లో చాలా ముఖ్యమైన ఒక అవయం అనేది ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్కి ఏం ఫంక్షన్ అంటే మనం ఆహారంలో తీసుకున్న ఈ కార్బోహైడ్రేటు, ప్రోటీన్, ఫ్యాట్, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ని డైజెస్ట్ చేసే ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ లేదా రసాలు తయారు చేసే ఇంపార్టెంట్ పని ఉంది. ఇది మాత్రం కాకుండా మన బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేసే ఇన్సులిన్ ప్యాంక్రియాస్లోనే తయారవుతుంది. సో డైజెషన్ కానీ బ్లడ్ షుగర్ కంట్రోల్ కానీ చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ చేసే ఒక అవయవం అనేది ఈ ప్యాంక్రియాస్. సో చాలా కారణం వల్ల ఈ ప్యాంక్రియాస్లో ఎఫెక్ట్ అవి దాంట్లో వాపు వస్తే ఆ జబ్బుని మనం ప్యాంక్రియాటైటిస్ అని చెప్తాం. సో దీంట్లో రెండు రకం ఉంది. ఒకటి అక్యూట్ ప్యాంక్రియాటైటిస్, ఇంకోటి క్రానిక్. సో అక్యూట్ అంటే ఇమీడియట్గా వచ్చేది, ఒక సడన్గా వచ్చే ప్యాంక్రియాస్ అటాక్. ఇది లేకుండా సెకండ్ టైప్ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటే చాలా సంవత్సరంగా నిదానంగా ప్యాంక్రియాస్లో డ్యామేజ్ జరిగి ఒక స్టేజ్లో కంప్లీట్గా ప్యాంక్రియాస్ ఫంక్షన్ అనేది పూర్తిగా డిస్ట్రాయ్ అయిన తర్వాత దాన్ని మనం క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అని చెప్తాం. రైట్. అలాగే ప్యాంక్రియాస్ డ్యామేజ్ అనేది ఎప్పుడు జరుగుతుంది, అంటే ప్యాంక్రియాటైటిస్ రావడానికి ఎలాంటి కారణాలు ఉంటాయి అంటారు? ప్యాంక్రియాస్లో వాపు వచ్చేదానికి చాలా కారణం ఉంటుంది. దాంట్లో చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన కారణం రెండు. ఒకటి ఆల్కహాల్ ఇంటేక్, ఎక్సెస్ ఆల్కహాల్ ఇంటేక్. సెకండ్ పిత్తాశయం ఉన్న రాయిలు, గాల్ బ్లాడర్ స్టోన్స్ అని చెప్తాం. సో ఇవి ఒక 100 మందికి ప్యాంక్రియాస్ అటాక్ వస్తే కనీసం ఒక 75 to 80% ప్యాంక్రియాస్ అటాక్ వచ్చేదానికి కారణం ఇవి రెండిట్లో ఏదో ఒకటే ఉంటుంది. గాల్ బ్లాడర్ ఉన్న రాయిలు లేదా ఆల్కహాల్ ఇంటేక్. ఇది లేకుండా ఇంకో ఒక 15 to 20% మందిలో ఇంకా చాలా తక్కువ కారణం ఉంటుంది. బ్లడ్లో ఎక్కువ కాల్షియం లెవెల్స్ ఉండడం, బ్లడ్లో ఫ్యాట్ లెవెల్స్ పెరిగిపోవడం, లేదా పుట్టినప్పుడే కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ ఉంటుంది, దానివల్ల కూడా ప్యాంక్రియాస్లో ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇదన్నీ లేకుండా ఒక 5 to 10% మందిలో ఎందుకు ప్యాంక్రియాటిస్ వచ్చిందని మనం తెలవకుండానే ఇడియోపతిక్ అని చెప్తాం. దానికి ఏం కారణం తెలవకుండానే వాళ్లకు ప్యాంక్రియాస్ డ్యామేజ్ జరుగుతుంది. బట్ ఇవి అన్ని కారణంలో చాలా ఇంపార్టెంట్ అయిన ఈ రెండు కారణాలు ఉంది. ఒకటి గాల్ బ్లాడర్ స్టోన్, సెకండ్ ఆల్కహాల్. ఇది రెండు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది రెండు వల్ల వచ్చే ప్యాంక్రియాటిస్ని మనం కంప్లీట్గా ప్రివెంట్ చేయొచ్చు. గాల్ బ్లాడర్ స్టోన్స్ ట్రీట్మెంట్ చేసుకున్న వల్ల దానివల్ల వచ్చే ప్యాంక్రియాటిస్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఆల్కహాల్ని అవాయిడ్ చేసే వల్ల మనం ఆల్కహాలిక్ ప్యాంక్రియాటిస్ని కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. సో ఇది రెండు కారణం మనం ఎప్పుడు ఎక్కువ ఫోకస్ ఎందుకు చేస్తామంటే ఈ కారణం వల్ల వచ్చే ప్యాంక్రియాటిస్ని పూర్తిగా మనం అవాయిడ్ చేయొచ్చు. రైట్. అలాగే ఆల్కహాల్ ఇంటేక్ అవాయిడ్ చేయొచ్చు. రెండోది గాల్ బ్లాడర్లో స్టోన్స్ అన్నారు కదా, సో ఆ స్టోన్స్ అనేది ఎందుకు వస్తాయి అంటారు? ఇప్పుడు గాల్ బ్లాడర్లో ఉన్న స్టోన్స్ అనేది చాలా కారణం వల్ల రావచ్చు. పిత్తాశయంలో మన పైత రసం అనేది తయారవుతుంది. దాంట్లో కొలెస్ట్రాల్, బిలిరూబిన్, లెసిథిన్ చాలా కెమికల్స్ ఉంటుంది. ఈ కెమికల్ కాన్సన్ట్రేషన్లో ఎప్పుడన్నా ఇంబ్యాలెన్స్ వచ్చేప్పుడు ఆ కెమికల్స్ క్రిస్టల్గా ఫామ్ అవి పిత్తాశయంలో రాయలుగా ఫామ్ అవుతుంది. పిత్తాశయం రాయలు అనేది ఇండియాలో చాలా కామన్ అయిన ఒక జబ్బు, చాలామందికి ఉంటుంది. నార్త్ ఇండియాలో ఈ పిత్తాశయం రాయలు అనేది చాలా కామన్ అయిన ప్రాబ్లం. సౌత్ ఇండియా మన స్టేట్లో కూడా ఇది చాలామందికి ఉంటుంది. దీంట్లో ఏం ప్రాబ్లం అంటే చాలామందికి పిత్తాశయం రాయలు ఉండేది తెలవకుండా ఉంటుంది. సో దానివల్ల నొప్పి లేకుండా ఏమి సిమ్టమ్స్ లేకుండా ఉన్నప్పుడు రాయలు ఉండేది వాళ్ళకి తెలియదు. సో బై ఛాన్స్ ఏమవుతుందంటే ఈ పిత్తాశయం ఉన్న రాయలు పిత్తాశయం నుండి జారుకుని స్లిప్పేజ్ అవి గాల్ బ్లాడర్ నుండి బయట జారి వచ్చి ఆ బైల్ డక్ట్ అని చెప్తాం, పైతరసం వచ్చే నాళం, ఆ నాళం లోపల స్లిప్ వైపు కింద వచ్చి ప్యాంక్రియాస్లో బ్లాక్ చేసి ప్యాంక్రియాస్ అటాక్ రావచ్చు. సో ఇది చాలామందికి సడన్గా జరగవచ్చు. ఇప్పుడు వరకు ఏ కడుపు నొప్పి ఏ ప్రాబ్లం లేకుండా హెల్తీగా ఉండేవాళ్ళు, పిత్తాశయం రాయలు ఉన్నది కూడా తెలియకుండా ఉన్న వాళ్ళకి సడన్గా ఒకరోజు ఈ స్టోన్ స్లిప్పేజ్ అవి ప్యాంక్రియాస్ అటాక్ రావచ్చు. సో బట్ ఇది జరిగే పర్సంటేజ్ అని చాలా తక్కువ. ఇప్పుడు ఒక 100% మందిలో పిత్తాశయం రాయలు ఉంటే ఒక 5 to 10% మందికి ఇలా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. సో 90% మందికి దానివల్ల మేజర్ ఇష్యూస్ ఉండదు.
బట్ పిత్తాశయంలో రాయలు ఉందని తెలిసిన వాళ్ళు ఎప్పుడు ప్యాంక్రైటిస్ గురించి ఒక అవేర్నెస్తో నొప్పి వచ్చేప్పుడు వెంటనే మెడికల్ హెల్ప్ తీసుకుంటే బెటర్. ఇంకొకటి అదే ఆల్కహాల్ వల్ల ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవుతుందని చెప్పారు. సో ఎలా డ్యామేజ్ అవుతుంది, ప్యాంక్రియాటైటిస్ ఎలా అటాక్ అవుతుంది అంటారు? ఆల్కహాల్ అనేది ప్యాంక్రియాస్కి ఒక రకమైన పాయిజన్ అండి. ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి ప్యాంక్రియాటిస్ రావచ్చు, తక్కువ డోసులో తీసుకుంటే ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అవ్వదు అన్నది ఒక రాంగ్ కాన్సెప్ట్ అని ఇప్పుడు ప్రూవ్ అయింది. సో డెఫినెట్లీ ఆల్కహాల్ రెగ్యులర్గా చాలా హై డోసేజ్లో తీసుకున్న వాళ్ళు, ప్రతిరోజు లేదా వారానికి 3 to 4 times ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకు ప్యాంక్రియాస్ లేదా లివర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా హై ఉంది. అట్ ద సేమ్ టైం ఈవెన్ ఎ సింగిల్ డోస్ ఆఫ్ ఆల్కహాల్ వల్ల కూడా ప్యాంక్రియాస్ అటాక్ వచ్చే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కొద్దిమందికి జెనెటిక్గా కొద్ది ప్రాబ్లమ్స్ ఉంటుంది, కొద్ది చేంజెస్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఈవెన్ మైనర్ డోసెస్ ఆఫ్ ఆల్కహాల్, నేను ఫస్ట్ టైం ఒకటే పెగ్ ఆల్కహాల్ తీసుకున్నా సార్ సడన్గా పెయిన్ వచ్చిందని అలా వచ్చే పేషెంట్స్ కూడా ఉంటారు. సో ఆల్కహాల్ డోస్ ప్రకారమే ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అవుతుంది, నేను తక్కువ తీసుకుంటే నా ప్యాంక్రియాస్కి ఏ డ్యామేజ్ కాదు అన్నది ఒక రాంగ్ కాన్సెప్ట్. జెనెటిక్గా ఆ టైప్ ఆఫ్ జెనెటిక్ మేకప్ ఉన్న వాళ్లకు ఈవెన్ సింగిల్ డోస్ ఆఫ్ ఆల్కహాల్ వల్ల ప్యాంక్రియాస్ అటాక్ రావచ్చు. ఎందుకంటే ఆల్కహాల్ వల్ల ఒక రకమైన అలర్జిక్ రియాక్షన్ సెట్ ఇన్ అయ్యి ప్యాంక్రియాస్ చాలా వాప్ అయ్యి సివియర్ ప్యాంక్రియాటిస్ అటాక్ రావచ్చు. రైట్. అలాగే ఈ ప్యాంక్రియాటైటిస్ అనేది జెనెటికల్గా వచ్చే ఛాన్స్ ఉందంటారా? డెఫినెట్లీ దీని ముందుగా చెప్పినట్టు ఒక 5 to 10% క్రానిక్ ప్యాంక్రియాటిస్ పేషెంట్స్కి కారణం జెనెటిక్ కాస్ట్ ఉంటుంది. ఎస్పెషలీ ఇండియాలో ఈ జెనెటిక్ ప్యాంక్రియాటిస్ అనేది చాలా కామన్గా ఉంది. సో ఒక జెనెటిక్ డిఫెక్ట్ వల్ల ప్యాంక్రియాస్లో తయారయ్యే ఒక ఎంజైమ్ అనేది డిఫెక్టివ్గా ఉంటుంది. అలా ఉండేటప్పుడు ఆ పేషెంట్స్కి ఆటోమేటిక్గా ప్యాంక్రియాటిస్ స్టిమ్యులేట్ అవి ప్యాంక్రియాస్ వార్చిపోతుంది. సో ఇలా పేషెంట్స్ నెమ్మదిగా ప్యాంక్రియాస్ ఫంక్షన్ తగ్గి డయాబెటీస్ స్టార్ట్ అవి, మళ్ళీ తర్వాత ప్రోటీన్ డైజెషన్ తగ్గిపోయి, ఫ్యాట్ డైజెషన్ తగ్గిపోయి, సివియర్ మాల్ న్యూట్రిషన్, డయేరియా, సివియర్ డయాబెటీస్ దీంతో రిజల్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ టైప్ ఆఫ్ ప్యాంక్రియాటిస్కి మన దగ్గర కంప్లీట్ క్యూర్ అనేది లేదు. అది కనుక్కుంటే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ని మనం ఇండివిజువల్గా మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు డయాబెటీస్ వచ్చిన వాళ్ళకు డయాబెటీస్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఈ ఎంజైమ్ డెఫిషియన్సీ వల్ల డైజెషన్ మంచిగా అవ్వకుండా లూజ్ మోషన్ అవ్వే వాళ్ళకు బయట నుంచి మనం ప్యాంక్రియాటిక్ ఎంజైమ్ సప్లిమెంట్స్, మన బాడీలో తయారయ్యే సేమ్ ఎంజైమ్స్ని మెడిసిన్ ఫామ్లో మనం ఇచ్చి దాన్ని మేనేజ్ చేయొచ్చు. బట్ ఈ జెనెటిక్ ప్యాంక్రియాటిస్ని కంప్లీట్గా మనం క్యూర్ చేయొచ్చు అంటే అది ఇప్పుడు వరకు పాసిబుల్ లేదు. రైట్. అలాగే ఈ ప్యాంక్రియాటైటిస్కి ప్రజెంట్ ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందంటారు? ఈ ప్యాంక్రియాటిస్లో నేను చెప్పినట్టు 2 టైప్ ఉంది. ఒకటి అక్యూట్ ప్యాంక్రియాటిస్, సెకండ్ క్రానిక్. అక్యూట్ అనేది సడన్గా ఏదో ఒక కారణం, ఒక ఆల్కహాల్ తీసుకున్న, ఒక డోస్ తీసుకున్న తర్వాత ప్యాంక్రియాస్ వార్చిపోవడం, లేదా పిత్తాశయం రాయలు స్లిప్పేజ్ అవి ప్యాంక్రియాస్ కంప్లీట్గా వార్చిపోవడం, ఇది అక్యూట్ ప్యాంక్రియాటైటిస్. సో ఇలా ఉన్న పేషెంట్స్కి మెజారిటీ టైమ్స్ మన ట్రీట్మెంట్ అన్నది మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఐసీయూలో పెట్టి ఆ ప్యాంక్రియాస్ వార్చినప్పుడు అది ఒక్కటి మాత్రం కాకుండా కంప్లీట్ బాడీని ఎఫెక్ట్ చేసే ఒక శక్తి ఉంది ప్యాంక్రియాటైటిస్కి. సో ప్రాబ్లం కడుపులో స్టార్ట్ అయితే కూడా ప్యాంక్రియాస్ అటాక్ వచ్చిన వాళ్ళకి హార్ట్ ఫెయిలియర్, లంగ్స్లో ఊపిరితిత్తులో వాటర్ అక్యుములేట్ అవ్వడం, లంగ్ ఫెయిలియర్, ఈవెన్ బ్రెయిన్ డ్యామేజ్, కిడ్నీ ఫెయిలియర్ అవ్వే అవకాశం కూడా ఉంది. సో అక్యూట్ ప్యాంక్రియాటిస్ వచ్చినప్పుడు అలా వచ్చిన పేషెంట్స్ని మనం ఐసీయూలో పెట్టి ప్రతి ఆర్గన్ సిస్టమ్ని సపోర్ట్ చేస్తాం. కిడ్నీ ఫెయిల్ అయితే దానికి డయాలిసిస్, లంగ్స్లో ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి వెంటిలేటర్ సపోర్ట్, ఇన్ఫెక్షన్ రాకుండా దానికి యాంటీబయాటిక్ సపోర్ట్ ఇచ్చి మేనేజ్ చేస్తాం. సో రేర్గా ఈ ప్యాంక్రియాటైటిస్ వల్ల ప్యాంక్రియాస్ చుట్టూ ఉన్న ఆర్గన్స్ అన్నీ ఇన్ఫెక్షన్ అయినప్పుడు అప్పుడు ఆపరేషన్ చేసి ఆ ఇన్ఫెక్షన్ని క్లియర్ చేసే అవసరం పడవచ్చు. బట్ సెకండ్ టైప్ ఆఫ్ ప్యాంక్రియాటైటిస్ ఉంది, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అని. ఇలా ఉన్న పేషెంట్స్కి ఏమవుతుందంటే నెమ్మదిగా ప్యాంక్రియాస్లో డ్యామేజ్ జరుగుతుంది. ఇది రిపీటెడ్గా ఆల్కహాల్ తీసుకున్న వల్ల, లేదా జెనెటిక్ డిఫెక్ట్, లేదు దీని ముందు చెప్పినట్టు బై బర్త్ డిఫార్మిటీస్ ఉన్న వాళ్ళకు ప్యాంక్రియాస్ అనేది నిదానంగా అది డ్యామేజ్ జరుగుతూ ఉండి ప్యాంక్రియాస్ లోపల స్టోన్స్ ఫామ్ అవుతుంది. ఈ రాయలు ఏం చేస్తుందంటే ప్యాంక్రియాస్ లోపల ఉన్న ప్యాంక్రియాటిక్ డక్ట్ అని చెప్తాం, ఒక నాళం ఉంటుంది. ఆ ప్యాంక్రియాస్ తయారయ్యే రసాలు మొత్తం ఈ నాళం ద్వారానే రిలీజ్ అవుతుంది. ఆ నాళం మొత్తం రాయల వల్ల బ్లాక్ అవుతుంది. ఈ బ్లాకేజ్ వల్ల ఏమవుతుందంటే ఆ ప్యాంక్రియాస్లో ఆ ఫ్లూయిడ్ ప్రెషర్ పెరిగి పేషెంట్స్కి రిపీటెడ్గా కడుపు నొప్పి రావడం, బ్యాక్ పెయిన్ రావడం ఇట్లా జరుగుతుంది. సో ఇనీషియల్ మైల్డ్ పెయిన్ ఉన్న వాళ్ళకు ఇది మనం మెడిసిన్ ద్వారా ట్రీట్ చేస్తాం. బట్ ఒక సివియర్ పెయిన్, రిపీటెడ్ పెయిన్ వచ్చే వాళ్ళకు ఈ కాలంలో చాలా అడ్వాన్స్డ్ ఎండోస్కోపిక్ థెరపీస్ ఉంది. ఎండోస్కోపిక్ థెరపీ అంటే ఆపరేషన్ లేకుండా ఒక ఎండోస్కోప్ ద్వారా
మన ప్యాంక్రియాస్ దగ్గర వరకు వెళ్ళి లేజర్ వేవ్స్ లేదా షాక్ వేవ్స్ ద్వారా ఆ రాయిల్ని మనం బ్లాస్ట్ చేసి కంప్లీట్గా రిమూవ్ చేయొచ్చు. సో ఇది చేసేప్పుడు పేషెంట్స్కి ఆపరేషన్ అవసరం ఉండదు. ఒకరోజు మార్నింగ్ వచ్చి ఈ ట్రీట్మెంట్ చేసుకుని సాయంకాలం వెళ్ళిపోవచ్చు. బట్ దీంట్లో ప్రాబ్లం ఏమంటే రిపీటెడ్ ట్రీట్మెంట్ థెరపీస్ అవసరం పడుతుంది. ఒకే సిట్టింగ్లో అన్ని రాయిలు బ్రేకేజ్ అవ్వకుండా ఉండొచ్చు, లేదా ఒక్కసారి చేసిన తర్వాత మళ్ళీ 1-2 ఇయర్స్లో కొత్త రాయిలు ఫామ్ అవ్వచ్చు. సో అలా ఉన్నప్పుడు సర్జికల్ ఆప్షన్ ఒకటి ఉంది. ఒకటేసారి ఇది క్యూర్ చేయాలంటే ఆపరేషన్ చేసి ఆ కంప్లీట్గా ప్యాంక్రియాస్ లోపల ఫామ్ అయిన రాయిల్ని కంప్లీట్గా రిమూవ్ చేసి దానికి ఒక బైపాస్ ఆపరేషన్ కూడా చేసేయచ్చు. బట్ ఈ ట్రీట్మెంట్స్ వల్ల ఒరిజినల్గా వచ్చిన ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ డ్యామేజ్ అనేది రివర్స్ అవుతుందా అంటే అది జరగదు. సో ప్యాంక్రియాస్ ఆల్రెడీ డ్యామేజ్ అయిన ప్యాంక్రియాస్ అనేది డ్యామేజ్గానే ఉంటుంది. బట్ దానివల్ల వచ్చిన కాంప్లికేషన్ని మనం ఈ ట్రీట్మెంట్ ద్వారా మనం అవాయిడ్ చేయొచ్చు. రైట్. అలాగే ఇందాక మీరు అన్నారు అంటే పిత్తాశయంలో రాళ్ళు ఉన్నవి చాలామందికి తెలియదు అని చెప్పి, ఈ ప్యాంక్రియాటిటిస్ వచ్చిందని మనం ఎలా గుర్తించవచ్చు అంటారు? అంటే సడన్ పెయిన్ అంటే వచ్చిన వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటారా, ఎలా ఉంటుంది? చాలా ప్రాబ్లమ్స్ వల్ల మనకు కడుపులో నొప్పి రావచ్చు. ఆ వచ్చే అన్ని కారణంలో చాలా సివియర్ పెయిన్ దేని వల్ల రావచ్చు అంటే ప్యాంక్రియాటిస్ వల్ల రావచ్చు. సో ఈ ప్యాంక్రియాటిస్ పెయిన్ ఎలా ఉంటుందంటే ప్యాంక్రియాస్ అనేది పొట్టలో ఉన్న అప్పర్ పార్ట్లో ఉంటుంది. సో ఈ భాగంలో అప్పర్ స్టమక్లో సివియర్ సడన్ పెయిన్ రావచ్చు. పేషెంట్ మంచిగా పనిచేస్తూ ఉంటారు లేదా టీవీ చూస్తూ ఉంటారు, సడన్ సివియర్ ఒక థండర్ క్లాప్ లాగా ఒక పెయిన్ రావచ్చు. ఆ నొప్పి రాగానే ఆ పెయిన్ ఫ్రంట్లో ఉండి బ్యాక్ వెళ్తుంది, ఒక నైఫ్ స్టాబ్ లాగా వెళ్తుంది. పేషెంట్స్కి పెయిన్తో పాటు వామిటింగ్ రావచ్చు, తల తిరిగి కింద అన్కాన్షియస్ అవి కింద పడవచ్చు. ఇలా సివియర్ పెయిన్ వచ్చినప్పుడు జనరలీ మనం చేయాల్సింది ఏమంటే ఇది గ్యాస్ట్రిక్ పెయిన్, ఇది అసిడిటీ పెయిన్, ఏదో ఒక అసిడిటీ మెడిసిన్ ఇవ్వండి లేదా సోడా ఇవ్వండి, ఈ టైప్ రెస్పాన్స్ లేకుండా ఇంత సివియర్ పెయిన్ వచ్చినప్పుడు డెఫినెట్లీ దాని వెనక ఒక ఇంపార్టెంట్ కారణం ఉందని మనం అనుకొని ఇమీడియట్గా మనం ఎమర్జెన్సీకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఈ సివియర్ పెయిన్తో వచ్చిన పేషెంట్ని మనం ప్యాంక్రియాటిస్ అటాకే వచ్చిందని ఎట్లా మనం కనుక్కుంటాం డాక్టర్స్ చెక్ చేసేప్పుడు అంటే, జనరలీ పేషెంట్స్ వల్ల సివియర్ ప్యాంక్రియాటిస్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి పల్స్ రేట్ చాలా హై ఇంటిపోతుంది, 100-120 అట్లా. బీపీ తగ్గడానికి అవకాశం ఉంది. మామూలుగా ఉన్నవాళ్ళు సడన్గా ప్యాంక్రియాస్ అటాక్ వచ్చినప్పుడు సడన్గా బీపీ పడిపోవడం జరగచ్చు. ప్యాంక్రియాటిస్ అటాక్ని కన్ఫర్మ్ చేసేదానికి కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంది. ఈ ప్యాంక్రియాటిక్ ఎంజైమ్ టెస్ట్ అని చెప్తాం. అది చేస్తే 1 అవర్లో మనకు రిపోర్ట్ రావచ్చు. ఆ 1 అవర్ లోపల మనకు ఇది ప్యాంక్రియాటిస్ అటాకా లేదా అనేది కన్ఫర్మ్ అవ్వచ్చు. ఈ ఎంజైమ్ లెవెల్స్ అన్నీ హైగా ఉన్నప్పుడు ఎంత సివియర్ ప్యాంక్రియాస్ అటాక్ వచ్చింది, మైల్డ్ అటాకా లేదు ఇది సివియర్ అటాక్ అని కనుక్కోడానికి ఒక సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ చేసేప్పుడు ప్యాంక్రియాస్లో ఎంత డ్యామేజ్ అయింది, ఏమేమి కాంప్లికేటెడ్ అయింది అనేది మనం కంప్లీట్గా కనుక్కోవచ్చు. సో జనరలీ సివియర్ పొట్ట నొప్పి వచ్చినప్పుడు అది పొట్ట అప్పర్ పార్ట్లో వచ్చినప్పుడు లేదా అది ఆ నొప్పి వెనక బ్యాక్ వరకు వెళ్తుందంటే అది ప్యాంక్రియాటిస్గా ఉండే అవకాశం ఉంది. ఎస్పెషలీ ఆల్రెడీ మనకు గాల్ బ్లాడర్లో స్టోన్ ఉందని తెలిసి ఉన్న పేషెంట్స్కి ఈ టైప్ ఆఫ్ నొప్పి వచ్చినప్పుడు దాన్ని యాసిడిటీ నొప్పి అని ఇగ్నోర్ చేయకుండా వెంటనే ప్యాంక్రియాస్ గురించి వాళ్ళకు ఒక అవేర్నెస్ ఉంటే ఇమీడియట్గా వాళ్ళు డాక్టర్ని అప్రోచ్ చేసి ఆ టెస్ట్ చేసుకోవాలి. మీరు చెప్తున్నారు ఇప్పుడు అసిడిటీ ప్రాబ్లం ఏమో అని చెప్పి ఇమీడియట్గా మనం దానికి సంబంధించిన మెడిసిన్స్ తీసుకుంటే ఈ ప్యాంక్రియాటిటిస్ సంబంధించిన పెయిన్ ఎంతవరకు సస్టైన్ అవుతుందంటారు? మైల్డ్ ప్యాంక్రియాటిటిస్ అనేది సమ్ టైమ్స్ చాలామందికి మైల్డ్ అటాకే ఉంటుంది. లక్కీలీ ఇప్పుడు 70-80% ప్యాంక్రియాటిటిస్ ఎప్పుడు మైల్డ్గానే ఉంటుంది. అలా ఉన్న పేషెంట్స్కి ఏమవుతుందంటే వాళ్ళు నొప్పి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ఆగి మామూలు అసిడిటీ మెడిసిన్ వాడినప్పుడు ఆటోమేటిక్గా నొప్పి తగ్గే అవకాశం కూడా ఉంది. సో అది తగ్గింది కాబట్టి వాళ్ళు ఇది అసిడిటీ పెయినే, నేను అసిడిటీ యాంటాసిడ్ ట్యాబ్లెట్ తీసుకున్నా కదా ఈ నొప్పి తగ్గిపోయింది, సో మోస్ట్లీ ఇది అసిడిటీని కూడా ఇగ్నోర్ చేసే ఛాన్సెస్ ఉంది. బట్ ఇది దీంట్లో ఏమవుతుందంటే సెకండ్ ఆర్ థర్డ్ టైం అటాక్ వచ్చినప్పుడు అప్పుడు టెస్ట్ చేసేప్పుడు ప్యాంక్రియాటిస్ మనకు బయటపడుతుంది. సో మెజారిటీ పేషెంట్స్కి ప్యాంక్రియాటిస్ వచ్చిన అవేర్నెస్ కూడా లేకుండా వాళ్ళు ప్యాంక్రియాటిస్ అటాక్ వచ్చి దాంట్లో రికవర్ అయిన పేషెంట్స్ కూడా ఉన్నారు. బట్ సివియర్ పెయిన్ వచ్చినప్పుడు ఎప్పుడు మన ప్యాంక్రియాటిస్ని మనం మైండ్లో పెట్టుకొని మెడికల్ హెల్ప్ సీక్ చేయడం ఎప్పుడు బెటర్. రైట్. అలాగే అంటే ఏజ్ రిలేటెడ్గా కూడా దీన్ని ప్యాంక్రియాటిస్ స్టేజెస్ ఉంటాయా, పెయిన్ సివియర్ పెయిన్ ఆర్ మోడరేట్ పెయిన్ అలాగే? ఇప్పుడు ప్యాంక్రియాటిస్ అనేది ఏజ్ ప్రకారం కూడా రావచ్చు. చిన్న పిల్లలకు కూడా ప్యాంక్రియాటిస్ రావచ్చు. ఎప్పుడు వస్తుందంటే ఈ ప్యాంక్రియాట్ లోపల ఉన్న నాళం ప్యాంక్రియాటిక్ డక్ట్ అని చెప్తాం, దాంట్లో బై బర్త్ బ్లాకేజెస్ ఉండొచ్చు. ప్యాంక్రియాస్ డివిజన్, యాన్యులర్ ప్యాంక్రియాస్ చెప్తాము. ఆ నాళంలో ఉన్న బ్లాకేజ్ వల్ల చిన్న ప్రాయంలోనే 4 years 5 years టైంలోనే ప్యాంక్రియాటిటిస్ అటాక్ స్టార్ట్ అవ్వచ్చు. బట్ ఈ టైప్ ఆఫ్ ప్యాంక్రియాటిస్లో ఏమి అడ్వాంటేజ్ అంటే ఆ నాళంలో బ్లాక్ ఉండేది మనం తొందరగానే కనుక్కుంటే
ఎండోస్కోపీ ద్వారా సింపుల్గా దాన్ని మనం ఓపెన్ చేసి ఫ్యూచర్ పర్మనెంట్ డ్యామేజ్ని అవాయిడ్ చేయొచ్చు. సో చిన్న పిల్లలకి ఎప్పుడు కడుపు నొప్పి వచ్చేప్పుడు ప్యాంక్రియాటిస్ని కూడా మనం మైండ్లో పెట్టుకుని ఆ యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకంటే కంప్లీట్లీ క్యూరబుల్ టైప్ ఆఫ్ ప్యాంక్రియాటిస్ చిన్న పిల్లలకి రావచ్చు. అది ఎర్లీ స్టేజ్లో కనుక్కుంటే ఆపరేషన్ లేకుండానే ఎండోస్కోపీ ద్వారా దాన్ని మనం క్యూర్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఓల్డ్ ఏజ్లో వచ్చే ప్యాంక్రియాటిస్ జనరలీ ఆల్కహాల్ వల్ల లేదా గాల్ బ్లాడర్ వల్లే రావచ్చు. ఈ జెనెటిక్ ప్యాంక్రియాటిస్ అనేది చాలా సంవత్సరం వరకు సిమ్టమ్ లేకుండానే ఉండొచ్చు. 10 years, 15, 20 years ఏజ్ వరకు ఏ లక్షణం లేకుండానే వాళ్ళు నార్మల్ పీపుల్ వల్లనే ఉంటారు. నిదానంగా ఆ ప్యాంక్రియాస్ డ్యామేజ్ అన్నది ఒక క్రిటికల్ లెవెల్ కన్నా ఎక్కువ 80% ప్యాంక్రియాస్ టిష్యూ డ్యామేజ్ అయిపోయింది, 20% ప్యాంక్రియాస్ మిగిలిందినప్పుడే వాళ్లకు ఈ లక్షణాలు స్టార్ట్ అవుతుంది. కడుపు నొప్పి కానీ లేదా లూజ్ మోషన్స్ లేదు డయాబెటీస్. సో చిన్న ప్రాయంలో డయాబెటీస్ వచ్చిన వాళ్లకు ప్యాంక్రియాస్లో ఏమన్నా ప్రాబ్లం ఉందని మనం కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే ప్యాంక్రియాటైటిస్ అనేది మెడిసిన్స్తో క్యూర్ చేయొచ్చా, సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుందంటారా? ఇప్పుడు నేను చెప్పినట్టు ప్యాంక్రియాటైటిస్ అనేది చాలా కారణం వల్ల రావచ్చు. సో ఇప్పుడు ప్యాంక్రియాస్ నాళంలో బ్లాకేజ్ ఉంది లేదా ప్యాంక్రియాస్లో రాయిలు ఫామ్ అవి దానివల్ల ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవుతున్నప్పుడు దానికి మనం ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్ కానీ సర్జరీ కానీ యూజ్ చేస్తాం. మెజారిటీ అక్యూట్ ప్యాంక్రియాటిస్ వచ్చిన వాళ్ళు, సడన్ ప్యాంక్రియాస్ సివియర్ అటాక్ వచ్చిన వాళ్ళకు మెడికల్ ట్రీట్మెంటే ఎప్పుడు మనకు సక్సెస్ఫుల్గా ఉంటుంది. అది ఎక్స్ట్రీమ్ స్టేజెస్లో అక్యూట్ ప్యాంక్రియాటిస్లో పొట్ట లోపల ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యి చీము ఫామ్ అయినప్పుడు మనం ఆపరేషన్ ద్వారా దాన్ని క్లియర్ చేస్తాం. బట్ ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్సెస్తో ఈ ప్యాంక్రియాటైటిస్ క్రానిక్ ప్యాంక్రియాటిస్ ట్రీట్మెంట్ మనం మెజారిటీ కేసెస్కి ఎండోస్కోపీ ద్వారానే చేయగలుగుతాం. ఆపరేషన్ లేకుండా ఒక ఎండోస్కోపిక్ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా రాయల్ని బ్రేక్ చేసి ఆ బ్లాకేజ్ని మొత్తం ఓపెన్ చేసి ప్యాంక్రియాటిక్ స్టెంట్ పెట్టగలుగుతాం. ఈ ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్ ఫెయిలియర్ అయిన కేసెస్ లేదా ఎండోస్కోపీ కుదరదు, స్టోన్ లోడ్ చాలా ఎక్కువ ఉంది, రాయిలు లేజర్కి బ్రేక్ అవ్వలేదు అన్నప్పుడు మనం అప్పుడు ఆపరేషన్ చేసి ఈ ప్యాంక్రియాస్ని క్యూర్ చేస్తాం. ఈ ప్యాంక్రియాస్ ఆపరేషన్ కూడా ఇప్పుడు ఈ కాలంలో మనం లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. కంప్లీట్ ఓపెన్ ఆపరేషన్ లేకుండా చిన్న రంధ్రం ద్వారా ఈ ప్యాంక్రియాస్ని ఓపెన్ చేసి ఆ ప్యాంక్రియాస్ లోపల ఉన్న రాయిలు మొత్తం క్లియర్ చేసి ఆ బ్లాకేజ్ని ఓపెన్ చేసి బైపాస్ ఆపరేషన్ చేయగలుగుతాం. సో ఇప్పుడు ప్యాంక్రియాస్ ట్రీట్మెంట్ అంటే అక్యూట్ ప్యాంక్రియాటిస్కి మెజారిటీ ట్రీట్మెంట్ మెడికల్ ట్రీట్మెంట్, ఇంటెన్సివ్ కేర్ ట్రీట్మెంట్, ఆర్గన్ సపోర్ట్, కిడ్నీ సపోర్ట్, లంగ్ సపోర్ట్, వెంటిలేటర్ సపోర్ట్, యాంటీబయాటిక్స్. క్రానిక్ ప్యాంక్రియాటిస్కి దానివల్ల వచ్చిన డయాబెటీస్కి మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తాము. ఎంజైమ్ ఇన్సఫిషియన్సీ, ఆ ప్యాంక్రియాస్ పనిచేయకుండా దాంట్లో తయారయ్యే ఎంజైమ్స్ తక్కువ ఉన్నప్పుడు డైజెషన్ ఎఫెక్ట్ అవుతుంది. అలా ఉన్నప్పుడు ఈ ఎంజైమ్స్ని క్యాప్సూల్ ఫామ్లో మనం బయట నుంచి ఇచ్చి పేషెంట్ డైజెషన్ని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. ప్యాంక్రియాస్ ఇంకా డ్యామేజ్ పెరిగి దాంట్లో స్టోన్ బ్లాకేజ్ కానీ నాళంలో బ్లాకేజ్ వచ్చినప్పుడు ఎండోస్కోపీ ద్వారా దాన్ని మనం క్లియర్ చేయొచ్చు. ఇంకా చాలా అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ ప్యాంక్రియాటిస్, ఎప్పుడు స్టోన్స్ చాలా కంప్లీట్ బ్లాకేజ్ అవుతుందో అప్పుడు మనం లాప్రోస్కోపీ లేదా ఓపెన్ ఆపరేషన్ ద్వారా ప్యాంక్రియాస్ని మనం మళ్ళీ అన్బ్లాక్ చేసి దాన్ని రికవర్ చేయొచ్చు. ప్యాంక్రియాటైటిస్కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు అక్యూట్ కావచ్చు, క్రానిక్ కావచ్చు, ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా పేషెంట్ ఎలాంటి ఫుడ్ డైట్ కావచ్చు, ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు అంటారు? ప్యాంక్రియాటైటిస్లోని రికవర్ అయిన పేషెంట్స్, ఇప్పుడు అక్యూట్ ప్యాంక్రియాటిస్ లేదా క్రానిక్ ప్యాంక్రియాటిస్లో ట్రీట్మెంట్ తీసుకుని రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళేటప్పుడు జనరల్లీ మనం ఇచ్చే అడ్వైస్ ఏమంటే లో ఫ్యాట్ డైట్ తీసుకోవాలి. వాళ్ళ తీసుకున్న డయట్లో హై ఫ్యాట్ కానీ ఆయిల్ ఫుడ్స్ ఉండకూడదు. ఎందుకంటే ప్యాంక్రియాస్ అనేది ఆయిల్ ఫ్యాట్ డైజెషన్కి చాలా ఇంపార్టెంట్ అయిన ఒక అవయవం. సో ఆల్రెడీ వీళ్ళకు ప్యాంక్రియాస్ అటాక్ వచ్చింది కాబట్టి ఆ ప్యాంక్రియాస్ పైన పడే డైజెస్టివ్ లోడ్ని మనం తక్కువ చేయాలి. సో వీళ్ళకు మన స్పెషల్ టైప్ ఆఫ్ ఫ్యాట్ డైట్స్ ఇస్తాం. మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఇస్తాము. రెగ్యులర్గా వాడే ఆయిల్ కానీ గీ, బటర్ ఇదన్నీ వాళ్ళు అవాయిడ్ చేయాలి. హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి ప్రోటీన్ డైజెషన్ అనేది కొద్దిగా వీక్ ఉంటుంది. సో హై ప్రోటీన్ డైట్ తీసుకున్నప్పుడు ఆ లాస్ అయ్యే ప్రోటీన్ని వాళ్ళు రీప్లేస్ చేయగలుగుతారు. థర్డ్, ప్యాంక్రియాటిస్ వచ్చిన వాళ్ళకు ఇప్పుడు లేదంటే కూడా ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే అవకాశం డెఫినెట్లీ ఉంది. సో రెగ్యులర్గా ఇలా ఉన్న పేషెంట్స్ కార్బోహైడ్రేట్ తగ్గించి షుగర్ చెకప్ రెగ్యులర్గా చేస్తూ ఉంటే డయాబెటీస్ని తొందరగానే కనుక్కొని దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఇది లేకుండా ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి సర్టన్ వైటమిన్ డెఫిషియన్సీస్ రావచ్చు, వైటమిన్ ఏ, డి, వైటమిన్ ఈ. సో ఇలా ఉన్నప్పుడు మన ఆ వైటమిన్స్ని బయట నుంచి ఎయిదర్ క్యాప్సూల్ ఫామ్ లేదా ఇంజెక్షన్ ఫామ్లో పేషెంట్ని ఒక రెగ్యులర్ ఇంటర్వల్స్లో తీసుకోమని అడ్వైస్ చేస్తాం. ఆల్కహాల్ అన్నది ఒక్కసారి లైఫ్లో ప్యాంక్రియాస్ అటాక్ వచ్చిన వాళ్ళు మళ్ళీ లైఫ్లో ఆల్కహాల్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి.
నేను కొద్దిగానే తీసుకుంటా, ఏదో ఒక ఫెస్టివల్కి తీసుకుంటా, ఏ ఎక్స్క్యూజ్ ఉండదు. ఎందుకంటే ఒక్కసారి ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అయిందంటే ఈవెన్ ఎ మైనర్ డోస్ ఆఫ్ ఆల్కహాల్ మళ్ళీ ఒక సివియర్ ప్యాంక్రియాటిస్ని ట్రిగర్ చేసే రిస్క్ ఉంది. సో ప్యాంక్రియాస్ పేషెంట్స్కి మనం ఎప్పుడు స్ట్రాంగ్గా ఇచ్చే అడ్వైస్ ఏమంటే ఫ్యాటీ డైట్ అవాయిడ్ చేయాలి, ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఈ 3 రిస్క్ ఫ్యాక్టర్స్ మళ్ళీ వాళ్ళకి ఇంట్రడ్యూస్ అయితే సెకండ్ అటాక్ ఆఫ్ ప్యాంక్రియాటిస్ నుండి వాళ్ళు సర్వైవ్ అవ్వడం చాలా డిఫికల్ట్ అయిపోతుంది. రైట్ డాక్టర్, అలాగే క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ వచ్చిన వాళ్ళకి లాంగ్ టర్మ్లో ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయంటారు? సో ఇప్పుడు వరకు నేను చెప్పింది డయాబెటీస్, ఈ మ్యాల్ అబ్జార్ప్షన్, ప్రోటీన్ డైజెస్ట్ అవ్వలేదు, ఫ్యాట్ డైజెస్ట్ అవ్వలేదు, లాంగ్ టర్మ్ పెయిన్స్, ఇదన్నీ లేకుండా ఇంకొక సీరియస్ రిస్క్ కూడా ఉంది. ఇప్పుడు క్రానిక్ ప్యాంక్రియాటిస్ ఉన్నవాళ్ళు 20 ఇయర్స్గా 30 ఇయర్స్గా ప్యాంక్రియాస్ డ్యామేజ్తో ఉండే వాళ్ళకి ప్యాంక్రియాస్లో ట్యూమర్ ఆర్ క్యాన్సర్ ఫామ్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో ఈ క్రానిక్ ప్యాంక్రియాటిస్ ఉన్న వాళ్ళకు క్యాన్సర్ వచ్చినప్పుడు దాన్ని ఐడెంటిఫై చేయడం యూజువలీ కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్యాంక్రియాస్లో వాపు ఉండి ఆ క్యాన్సర్కి ప్యాంక్రియాటిటిస్కి డిఫరెన్స్ మన సిటీ స్కాన్లో కూడా కనుక్కోవడం చాలా కష్టం. సెకండ్, ఇప్పుడు క్యాన్సర్ పెరిగి దానివల్ల నొప్పి కానీ జాండిస్ కానీ వచ్చినప్పుడు కూడా అది ప్యాంక్రియాటిస్ వల్ల వచ్చిందా లేదు దాంట్లో క్యాన్సర్ ఫామ్ అయిందా అన్నది మనకు కన్ఫ్యూషన్ ఉంటుంది. పేషెంట్స్ కూడా ఎప్పుడు నొప్పి సడన్గా పెరిగేప్పుడు ప్యాంక్రియాస్ నొప్పిని అనుకుని దానికి పెయిన్ కిల్లర్స్ వాడి 3 months 6 months డిలే చేసి మన దగ్గర వస్తారు. సో మనం క్రానిక్ ప్యాంక్రియాటిస్ పేషెంట్స్కి ఎప్పుడు ఒక వార్నింగ్ ఏమి ఇస్తామంటే అట్ ఎనీ టైం మీకు నొప్పి పెరిగితే లేదా జాండిస్ ఫామ్ అయితే లేదా మీ రెగ్యులర్ ప్యాటర్న్ సిమ్టమ్స్లో ఉండి ఏదన్నా ఒక తేడా అనిపిస్తే వెంటనే మనం అప్రోచ్ చేసి స్కానింగ్ తీసుకుని దాంట్లో ట్యూమర్ కానీ క్యాన్సర్ కానీ ఫామ్ అవుతుందని మనం కనుక్కోవాలి. రైట్, అలాగే అంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉందంటారు ఈ క్రానిక్ పేషెంట్స్కి? క్రానిక్ ప్యాంక్రియాటిస్ పేషెంట్కి చాలామందికి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఇయర్స్, ఇప్పుడు 5 years ప్యాంక్రియాస్ అటాక్ ఉండే వాళ్ళకన్నా 20 years ప్యాంక్రియాటిస్తో ఉండే వాళ్ళకు క్యాన్సర్ రిస్క్ పెరుగుతూ ఉంటుంది. బట్ ఒక మంచి విషయం ఏమంటే ఇప్పుడు మన ఇది గురించి మనకు నాలెడ్జ్ ఎక్కువ ఉంది కాబట్టి రెగ్యులర్గా ఈ పేషెంట్స్ని మనం క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తాం. ఇప్పుడు ఈ క్యాన్సర్ కనుక్కున్న దానికి కూడా ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు వరకు మన దగ్గర ఎంఆర్ఐ సిటీ స్కానే ఉంది. ఇప్పుడు ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అని ఇంకొక అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. దీంట్లో ఏం చేస్తామంటే ఒక ఎండోస్కోప్ ద్వారా మనం ఒక అల్ట్రాసౌండ్ మెషిన్ లోపల పంపించి ఒక చిన్న చిప్ని పంపించి ప్యాంక్రియాస్ దగ్గర వెళ్ళి దాంట్లో క్యాన్సర్ ఫామ్ అయిందా అనేది మన దగ్గర ఉండి చూడొచ్చు. సో ఈ టెస్ట్ ద్వారా క్యాన్సర్ని డిటెక్ట్ చేసే అక్యురసీ చాలా పెరిగింది. ఇది మాత్రం లేకుండా ఆ టెస్ట్ చేసేప్పుడే మనం ఒక నీడిల్ టెస్ట్ ద్వారా ఆ టిష్యూని శాంపుల్ కూడా తీసుకొని ఏ ఏరియాలో డౌట్ ఉందో అక్కడ నీడిల్ టెస్ట్ చేస్తే క్యాన్సర్ ఉంది లేదన్నది మనకు తెలిసిపోతుంది. ఒకవేళ ఈ క్యాన్సర్ డిటెక్ట్ అయితే ఇలా ఉన్న పేషెంట్స్కి ఏం ట్రీట్మెంటు, అప్పుడు మనం మేజర్ సర్జరీ ఒక ప్యాంక్రియాటిక్ ఆపరేషన్ చేసి ఆ క్యాన్సర్ డెవలప్ అయిన ఆ భాగంని కంప్లీట్గా రిమూవ్ చేస్తే మళ్ళీ ఈ పేషెంట్స్ రెగ్యులర్ లైఫ్కి వచ్చే ఛాన్సెస్ ఉంది. బట్ మెజారిటీ పేషెంట్లు ఏమవుతుందంటే డయాగ్నోసిస్ డిలే అవి ఈ నొప్పి ఈ క్యాన్సర్ ఫామ్ అయింది డిటెక్ట్ అవ్వకుండా మన దగ్గర క్యాన్సర్తో వచ్చేప్పుడు యూజువలీ అడ్వాన్స్ స్టేజ్లో వస్తారు. సో ప్యాంక్రియాటిస్ పేషెంట్స్కి క్యాన్సర్ వచ్చినప్పుడు దాంట్లో ట్రీట్మెంట్ లెవెల్ లోపల వచ్చే పేషెంట్స్ చాలా తక్కువ మంది వస్తారు. బట్ ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ మన దగ్గర ఉంది కాబట్టి మోర్ అండ్ మోర్ పేషెంట్స్ని మనం తొందరగానే మనం డిటెక్ట్ చేసేగలుగుతాం. సో ఇప్పుడు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్ 1 స్టేజ్ 2ని మనం డిటెక్ట్ చేసేటప్పుడు ట్రీట్మెంట్ అనేది చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. డాక్టర్, అలాగే ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవ్వకుండా ప్యాంక్రియాస్ అటాక్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు? ఇది ముందుగా చెప్పినట్టు ఆల్కహాల్, ఎనీ డోస్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు ప్యాంక్రియాస్. సో తక్కువ డోస్ తీసుకుంటా అకేషనల్గా తీసుకుంటా అంటే కూడా దానివల్ల కూడా ప్యాంక్రియాస్ అటాక్ రావచ్చు. సో కంప్లీట్గా ఆల్కహాల్ని అవాయిడ్ చేయడం ఇస్ ఆల్వేస్ అడ్వైజబుల్. స్మోకింగ్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ డెవలప్ అవ్వడానికి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమంటే స్మోకింగ్. థర్డ్, హై ఫ్యాటీ ఫుడ్స్, ఒబిసిటీ. ఇప్పుడు బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ తీసుకున్న వాళ్లకు ప్యాంక్రియాస్ డ్యామేజ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది అన్నీ లేకుండా సర్టన్ కెమికల్స్ దానివల్ల కూడా ప్యాంక్రియాస్ అటాక్ రావచ్చు. ఇప్పుడు పిత్తాశయం రాయలు ఉన్నవాళ్ళు దానివల్ల మైనర్ సిమ్టమ్స్ వచ్చేప్పుడే దాన్ని ట్రీట్మెంట్ తీసుకుని పిత్తాశయం ఆపరేషన్ చేసుకుంటే ఫ్యూచర్లో వచ్చే ప్యాంక్రియాస్ అటాక్ని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. సేమ్ వే క్రానిక్ ప్యాంక్రియాటిస్తో ఉన్నవాళ్ళు రెగ్యులర్గా డాక్టర్తో చెకప్ చేసుకుని దాంట్లో క్యాన్సర్ డెవలప్ అవుతుందా లేదా ప్యాంక్రియాటిస్ వల్ల వేరే కాంప్లికేషన్స్ ఏమైనా డెవలప్ అవుతుందా అని ఎర్లీ స్టేజ్లోనే కనుక్కున్నప్పుడు దానివల్ల లైఫ్ రిస్క్ అనేది మనం తగ్గించవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ప్యాంక్రియాటిటిస్ అంటే ఏంటి, ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఎలాంటి రీజన్స్ ఉంటాయి, చాలా చక్కగా వివరించారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.
ఇది వాటి వైద్యం ఆరోగ్యం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టీ న్యూస్.